హౌస్ లిఫ్టింగ్ ఈ ప్రక్రియను ఈ మధ్యకాలంలో మనం తరచుగా వింటూ ఉన్నాం. చాలామంది ఈ పద్ధతిని ఉపయోగించుకొని తమ ఇంటి హైట్ను పెంచుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. చాలామంది కూడా సక్సెస్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే వర్షాల ప్రభావానికి తమ ఇల్లు లోతట్టు ప్రాంతాల్లో ఉంటాయో, అంతేకాకుండా రోడ్ లెవెల్కి ఎవరైతే ఇల్లులు లోతుగా ఉంటాయో వాళ్ళంతా కూడా తమ ఇంటి హైట్ను పెంచుకోవడానికి ఈ హౌస్ లిఫ్టింగ్ ప్రక్రియను ఉపయోగిస్తున్నారు. చాలామంది కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ద్వారా తమ ఇంటి హైట్ను కూడా పెంచుకుంటూ ఉన్నారు. అయితే ఈ ప్రక్రియ ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో ఒక్కొక్కసారి డేంజర్గా మారేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. తాజాగా చూసుకున్నట్లయితే కుత్బుల్లాపూర్లోని చింతల్లో ఒక ఇంటిని ఈ విధంలోనే హైట్ను పెంచుకోవడానికి ప్రయత్నించారు. అయితే కొంచెం ప్రక్రియలో అక్కడ చేసినటువంటి తప్పిదాల కారణంగా ఆ ఇల్లు మొత్తం కూడా ఒరగడం జరిగింది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు ఆ ఇంటిని కూడా పూర్తిగా కూల్చివేశారు. ఈ నేపథ్యంలో అసలు ఒకసారి ఈ హౌస్ లిఫ్టింగ్ ప్రక్రియను చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఎలాంటి టెస్టులు చేసిన తర్వాత మాత్రమే ఈ ప్రక్రియను కంపెనీలు చేపడతాయి తెలుసుకుందాం. సో దీంట్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ట్రయాంగిల్ హౌసింగ్ లిఫ్టింగ్ సంబంధించినటువంటి కంపెనీ ప్రతినిధులు మనతో ఉన్నారు. నాగేందర్ గారు, ఒకసారి ఆయనతో మాట్లాడి ఈ ప్రక్రియ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఎలాంటి టెస్టులు చేస్తారు తెలుసుకుందాం. ప్రస్తుతం నాగేందర్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ హౌస్ లిఫ్టింగ్ అనేటువంటిది చాలామంది కూడా ఈ మధ్య ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ముఖ్యంగా మీ దగ్గరికి ఎవరైనా కస్టమర్ వచ్చినప్పుడు ముందుగా ఎలాంటి టెస్టులు చేస్తారు ఆ బిల్డింగ్ సంబంధించి? సో బేసికలీ ఈ హౌస్ లిఫ్టింగ్ అనేది ఈ లో లయింగ్ ఏరియాస్లో ప్లస్ ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ కాలనీస్ ఏవైతే ఉంటుందో అక్కడ వాళ్ళు లిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో నార్మల్గా ఎవరైనా కస్టమర్ బేసికలీ వాళ్ళు హౌస్ లిఫ్టింగ్ చేసుకుందామంటే మా లాంటి హౌస్ లిఫ్టర్ని కంపెనీని కాంటాక్ట్ అవుతారనండి. సో బేసికలీ వాళ్ళు హౌస్ లిఫ్టింగ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫొటోస్ కానీ వాళ్ళంతా మాకు సెండ్ చేస్తారండి. ఆ హౌస్ ఫొటోస్ సెండ్ చేసి మేము వెరిఫై చేసి మా ఇంజనీరింగ్ టీము కానీ మేము కానీ ప్రత్యేకంగా ఆ సైట్కి వెళ్ళి ఆ సైట్ విజిట్ చేస్తామండి. విజిట్ చేసేసి అందులో ఉన్న ఆ బిల్డింగ్ స్ట్రెంత్ కానీ, ఆ బిల్డింగ్ ఉన్న సాయిల్ కానీ, ఆ బిల్డింగ్కి సంబంధించిన ఏ ఇయర్లో కన్స్ట్రక్షన్ చేశారో అవన్నీ మేము చెక్ చేస్తామండి. మెయిన్గా రీబౌండింగ్ హ్యామర్ టెస్ట్ ఒకటి, సాయిల్ కన్సల్టేషన్ టెస్ట్ ఒకటి, ఈ 2 టెస్ట్స్ మనం చేస్తామండి. ఇంకొకటి ఏంటంటే కస్టమర్ నుంచి కూడా వాళ్ళే దగ్గరుండి కట్టించుకొని ఉంటారు కాబట్టి హౌస్, సో వాళ్ళు ఏ మెటీరియల్ అప్పట్లో యూజ్ చేశారు, క్వాలిటీ ఆఫ్ మెటీరియల్, క్వాలిటీ ఆఫ్ స్టీల్ ఏవైతే యూజ్ చేశారో ఆ స్టీల్ అవన్నీ దాన్ని మేము క్యాలిక్యులేట్ చేసేసి మేము కస్టమర్కి అనేది వాళ్ళ రిపోర్ట్ అనేది మేము తయారు చేస్తామండి. అప్పుడే ఆ బిల్డింగ్ కనుక ఫీజిబుల్ ఉంది, దాన్ని లిఫ్టింగ్ చేయొచ్చు అంటేనే అప్పుడు మేము కస్టమర్కి మేము భరోసా ఇచ్చేసి దాన్ని లిఫ్టింగ్ చేసే అవకాశం ఉంటుందండి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 2 రకాల టెస్టులు చెప్పారు. సో ఆ టెస్టులలో ఏమేమి టెస్ట్ చేస్తారు, సో వాటి పరిస్థితి అంటే ఎన్ని రోజులు పడుతుంది, సో అలా టెస్టులు మీరే నిర్వహిస్తారా లేదంటే బయట ఎవరితో ఎక్స్పర్ట్స్తో చేస్తారు? సో ఎక్స్పర్టీస్ మేమే ఉన్నామండి, మేమే టెస్ట్ చేస్తాము ఆ బిల్డింగ్. మెయిన్గా రీబౌండింగ్ హ్యామర్ టెస్ట్ అనేది ఏంటంటే ఆ కాంక్రీట్ అంటే అప్పట్లో యూజ్ చేసి M25 కాంక్రీట్ కానీ M35 కాంక్రీట్ కానీ దాని న్యూటన్ ఎంత స్ట్రెంత్ వస్తుందో, ఆ బిల్డింగ్ ఎంత స్ట్రెంత్ రీగెయిన్ అవుతుందో ఆ స్ట్రెంత్ బట్టి మేము క్యాలిక్యులేట్ చేసేసి మేము బిల్డింగ్ని లిఫ్టింగ్ చేయడానికి ఉంటుందండి. ఓకే, సో అంటే సాయిల్ టెస్ట్ ఏమైనా చేస్తారా బిల్డింగ్ ఉన్నటువంటి లొకేషన్? 100% అండి, సాయిల్ టెస్ట్ అనేది చేస్తామండి. తెలంగాణలో ఆల్మోస్ట్ కొన్ని దగ్గర బ్లాక్ కాటన్ సాయిల్ అనేది ఉంటుందండి. సో బ్లాక్ కాటన్ సాయిల్ ఉండడం ఏంటంటే అది ఆల్రెడీ దానికి బంక మట్టి ఉండే టైప్ ఆఫ్ సాయిల్ ఉంటుందండి అది. సో అప్పుడు మేము ఏం చేస్తామంటే ఆ సాయిల్ దాని శాంపుల్ తీసుకొని మేము సాయిల్ టెస్టింగ్ అనేది, సాయిల్ కన్సోలిడేషన్ టెస్ట్ అనేది మేము చేస్తామండి. చేసి దాని రిపోర్ట్ ఇచ్చి అప్పుడు మేము కస్టమర్కి వాళ్ళకి రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తామండి. సో జనరల్గా అంటే ఎలాంటి సాయిల్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి ప్రక్రియ చేస్తూ ఉంటారు, సో ఇలాంటి వాటిని రిజెక్ట్ చేస్తుంటారు? సో నార్మల్గా లూజ్ సాయిల్, ఎక్కడైతే లూజ్ సాయిల్ ఉంటుందో అంటే బేసికల్గా మన తెలంగాణలో ఆల్మోస్ట్ ఎక్కడైనా సరే కొంచెం హార్డ్ సాయిల్ అనేది ఉంటుందండి. అంటే కొంచెం డీపర్ డెప్త్స్ ఆఫ్ మనం కిందికి వెళ్తుంటే మనకు లూజ్ సాయిల్ అనేది వస్తుందండి. నార్మల్గా సీ ఏరియా కానీ, కోస్టల్ ఏరియా కానీ, కొంచెం రెయినీ టైప్ ఆఫ్ టెంపరేచర్ ఉన్న వాటి దగ్గర కొంచెం లూజ్ సాయిల్ అనేది ఉంటుందండి. అక్కడ బహుశా కొంచెం సక్సెస్ఫుల్గా అక్కడ కూడా సక్సెస్ అవుతుంది, కానీ సాయిల్ని మనం స్ట్రెంథనింగ్ చేసే టెక్నిక్ని మనం యూజ్ చేసి ఆ సాయిల్ని అనేది స్ట్రెంథనింగ్ చేయాలన్నాడు బేసికలీ. ఓకే, సో అంటే ఎలాంటి సాయిల్ అయినా కూడా స్ట్రెంథన్ చేసి మీరు లిఫ్టింగ్ చేస్తారు? అవునండి, ఎలాంటి సాయిల్ ఉన్నా కానీ దాన్ని స్ట్రెంథనింగ్ చేసి లిఫ్ట్ చేస్తామండి. అవును. సో ముఖ్యంగా అంటే ఈ హౌస్ లిఫ్టింగ్ ప్రక్రియలో ఎలాంటి రకాలు ఉన్నాయి, అంటే ఎన్ని ప్రాసెస్ ద్వారా ఈ హౌస్ అనేది లిఫ్ట్ చేస్తూ ఉంటారు మీరు? సో బేసికల్గా ఈ హౌస్ లిఫ్టింగ్ చేయాలనుకుంటే నార్మల్గా మనం బీమ్ నుంచి లిఫ్ట్ చేయాలండి. బీమ్ అనేది బిల్డింగ్ ఫ్లోరింగ్ కింద ఒక 1 to 2 feet కింద ఉంటుందండి బీమ్. ఆ బీమ్ కిందనే మనం ఏంటంటే బేసికల్గా ఫౌండేషన్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తారు. ఆ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆ పాత ఫౌండేషన్ మనం తీస్తూ ఆ బీమ్ కింద అనేది మనం ప్లేస్ చేస్తామండి జాక్స్. అప్పటి నుంచి లిఫ్ట్ చేస్తామండి. ఇంకొకటి ఏంటంటే బేసికల్గా ఇది ఎక్కడైనా సరే లూజ్ ఉన్నా లేకపోయినా సాయిల్ కింద మనము ఒక 2 to 3
ఒక ఇంచెస్ ఆఫ్ మనం ఒక కాంక్రీట్ బెడ్ అనేది వేసుకోవాలండి. ఆ కాంక్రీట్ బెడ్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా జాకి పెట్టినా కానీ, ఎక్కడైనా లూజ్ సాయిల్ ఉన్నా కానీ, ఎప్పుడైనా లిఫ్టింగ్ చేసేటప్పుడు ఏమైనా వర్షం వచ్చి ఇంట్లోకి నీళ్ళు వచ్చినా కానీ ఆ కాంక్రీట్ బెడ్ ఏదైతే ఉంటుందో ఒక 4 ఇంచెస్ 3 ఇంచెస్ బెడ్, ఆ బెడ్ అనేది సాయిల్లోకి కన్సోలిడేట్ కాకుండా అనేది అది ఒక స్టెబిలిటీ లాగా యూజ్ అవుతుందండి. సో అప్పుడు జాక్ స్లిప్ కావడం కాకుండా అవుతుందండి. జాక్ స్లిప్ కాకుండా ఉంటుంది. ఓకే. సో అంటే ఇది ఒక బీమ్ కింద నుంచి తీసుకొస్తారని మీరు చెప్తున్నారు. ఇదే కాకుండా వేరే ప్రక్రియ ఏమైనా ఉందా? అదే ఎప్పుడు చేస్తుంటారు? సో నార్మల్గా ఈ బయట కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళు బీమ్ నుంచి కాకుండా ఇవన్నీ ఏవి ఫాలో కాకుండా ఆ పైన బీమ్ నుంచే, ఆ బీమ్ పైన నుంచే వాళ్ళు కట్ చేసేసి ఆ లిఫ్టింగ్ అనేది చేస్తున్నారండి. సో అది చాలా బాధాకరమైన విషయము. ప్లస్ ఏంటంటే అలాంటి లిఫ్టింగ్ని కూడా ఎవరు ఎంకరేజ్ చేయొద్దండి. సో ఎప్పుడైనా సరే మనము కింద బీమ్ నుంచి లిఫ్ట్ చేస్తే ఆ బీమ్ అనేది మనకు ఒక సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుందండి. ఆ సపోర్ట్ యాక్ట్ అయినప్పుడు బిల్డింగ్ మొత్తం ఒక ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ కింద ఉంటుంది కాబట్టి ఆ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్నే మనము ఎంఎం లాగా లిఫ్ట్ చేస్తామండి. అంటే మనకి మిల్లీ సెకండ్స్ మూమెంట్ ఉంటుందండి. సో అప్పుడు మనకు కూడా ఎలాంటి డేంజర్ కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ఉండేవండి. ఓకే. సో జనరల్గా బీమ్ నుంచి ఎట్లా లిఫ్ట్ చేస్తారు? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో బీమ్ నుంచి ఎలా లిఫ్ట్ చేస్తామంటే బేసికలీ మనము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనకి కాంట్రాక్టర్ కానీ మనమైనా సరే కంపల్సరీ బీమ్ అనేది మనము వేసుకుంటామండి. సో మెయిన్గా ఆ బీమ్ని ఆధారం చేసుకొని దాన్ని మనం లిఫ్టింగ్ చేస్తామండి. నార్మల్గా ఒక బిల్డింగ్ ఒక 600 టన్స్ ఒక 300 టన్స్ ఒక కెపాసిటీ ఆఫ్ ద బిల్డింగ్ని బట్టి ఉంటుందండి. ఆ బిల్డింగ్ని మనం ఏం చేస్తామంటే ఆ వెయిట్ ఆఫ్ ది బిల్డింగ్ ఎంత వస్తుందో చూసుకొని నార్మల్గా మేము ఒక 30 to 50 టైమ్స్ లేక 100 టైమ్స్ ఆఫ్ దాన్ని కెపాసిటీ పెంచుతామండి. జాక్ కెపాసిటీ సపోజ్ ఒక బిల్డింగ్ ఒక 600 టన్స్ ఉందనుకోండి, మేము దానికి ఒక 50,000 to 60,000 టన్స్ ఆఫ్ కెపాసిటీ ఆఫ్ జాక్ అనేది మేము ప్రెజర్ ఇస్తామండి కింద. సో అప్పుడు ఫెయిల్యూర్ అవ్వడానికి అసలు ఛాన్స్ ఉండదండి. ఓకే. సో జనరల్గా దీన్ని మీరు ఎంత మేర హైట్ లేపుతూ ఉంటారు బిల్డింగ్ని? దీనికి ఫ్లోర్స్కి ఈ హౌస్ లిఫ్టింగ్కి ఏమైనా సంబంధం ఉంటారు? సో బేసికల్లీ ఒక 3 ఫ్లోర్స్ బిల్డింగ్ మట్టుకు లిఫ్ట్ చేసుకోవచ్చండి. నార్మల్గా మేము బేసిక్ లిఫ్టింగ్ వచ్చేసి 2 ఫీట్ నుంచి స్టార్ట్ చేస్తామండి. లిఫ్టింగ్ బేసిక్స్ 2 ఫీట్ నుంచి 7 ఫీట్ వరకు లిఫ్ట్ చేసుకోవచ్చు అండి. ఆ లిఫ్ట్ చేసింది కూడా మేమే కన్స్ట్రక్షన్ చేసిస్తామండి. సో బేసికలీ ఆ 6 ఫీట్ కానీ 5 ఫీట్ కానీ ఎంతైతే లిఫ్ట్ చేసుకుంటున్నారో దానికి మేమే సాలిడ్ సిమెంట్ బ్రిక్స్ తోటి మేము ఫ్లై యాష్ బ్రిక్స్ అండి అవి, దాంతో మేము ఫౌండేషన్ అనేది మేము కన్స్ట్రక్షన్ చేసిస్తున్నాము. ఆ కన్స్ట్రక్షన్ చేసేది కూడా 18 ఇంచెస్ 14 ఇంచెస్ వాల్స్ టైపు మేము బేస్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. ఆ బేస్మెంట్ కూడా మనకు పిరమిడ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ నుంచి వస్తుందండి. అది సో అది వాటర్ ప్రూఫింగ్ కూడా పనికొస్తుందండి. ఆ బ్రిక్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. బేసికలీ ఇంతకుముందు ఏదైతే బిల్డింగ్ ఉంటుందో కొన్ని బిల్డర్స్ కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు బీమ్ ఇస్తారు, ఆ బీమ్ కింద కొంతమంది మట్టి సాయిలే పెట్టేసి ఇచ్చేస్తారు, అంటే కొంతమంది ఫౌండేషన్ కూడా ఇయ్యరు. సో ఇలాంటి మీ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఎప్పుడైనా వీక్ సాయిల్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఏమైనా పైన ఫ్లోర్ వేసుకోవాలనే అవకాశం ఉంటే వాళ్ళ కింద ఈ ఫౌండేషన్ కూడా వేసుకుంటే వాళ్ళ బిల్డింగ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఓకే. సో అంటే ఈ ప్రక్రియ ద్వారా లిఫ్ట్ చేసినటువంటి హౌస్లు ఏమైనా డ్యామేజెస్ జరిగేటువంటి అవకాశం ఉంటుందా? సేఫ్టీ ఎంత మేర ఉంటుంది అనుకోవచ్చు? సో సేఫ్టీ అనేది 100% సేఫ్టీ ఉంటుందండి. మేమైనా ఏదైనా వర్క్ చేయాలంటే 100% దాన్ని స్టడీ చేసుకొని మేము వర్క్ చేస్తామండి. సో నార్మల్గా ఏంటంటే ఎవరైనా అన్ఎక్స్పీరియన్స్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు ఇలాంటి ప్రక్రియ చేస్తూ ఉంటారండి. సో నార్మల్గా ఏమైనా డ్యామేజ్ అని అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఏమవుతుందంటే ఎప్పుడైనా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉంటే అక్కడ ఏంటంటే ఈ వాల్స్ అనేది ఈ వాటర్ తోటి సింక్ అయిపోయి ఉంటాయి అన్నట్టు. సింక్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ వాల్స్ అనేది కొంచెం లూజ్ అయిపోతాయి, లేకపోతే కొంచెం డ్యామేజ్ నిమ్ముకొస్తాయి అంటారు చూడండి, అలా నిమ్ముకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఆ నిమ్ముకొచ్చినప్పుడు మనం లిఫ్టింగ్ చేసినప్పుడు మేము అప్పుడే అబ్జర్వ్ చేసేస్తాం, అంటే ఈ వాల్ పనికిరాదు, అంటే ఈ వాల్ లిఫ్టింగ్లో ఆగదు అన్నప్పుడు మేమేం చేస్తాము, ఆ వాల్ని తీసేసేసి మేము మా ఉన్న స్పెషల్ బ్రిక్ తోటి మేము ఆ వాల్ని కన్స్ట్రక్షన్ చేస్తామండి. సో మెయిన్గా ఏంటంటే స్లాబ్లోనే ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండదండి. స్లాబ్ మట్టుకు 100% సేఫ్ ఉంటుంది. ఏమైనా చిన్నగా వస్తే ఏదైనా చిన్న క్రాక్స్ డెవలప్ అవ్వచ్చు, కానీ క్రాక్స్ అనేది కామన్ అండి. ఎక్కడైనా నార్మల్ ఎయిర్ క్రాక్స్ అనేది ఉంటాయి, అవే డెవలప్ అయితే, కానీ మేజర్ క్రాక్స్ అయితే ఏం రావండి. సో జనరల్గా అంటే మొన్న యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం చూసినట్లయితే సో దాంట్లో ఉన్నటువంటి రెంట్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సామాన్లు దాంట్లోనే ఉన్నాయి అని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మీరు హౌస్ లిఫ్టింగ్ చేసేటప్పుడు మనుషుల్ని తరలిస్తారా, ఎట్లా ఉంటుంది? అది ఇంకొకటి చాలా బాధాకర విషయం ఏంటంటే అది యాక్చువల్గా ఇల్లుని మనం ఎప్పుడైనా హౌస్ లిఫ్టింగ్ చేయించుకుందాం, ఏదైనా వర్క్ అండి, హౌస్ లిఫ్టింగ్ అనే కాదు, ఏ వర్క్ ఏదైనా ఇండివిజువల్ వర్క్ చేసుకున్నప్పుడు మనం ఇంట్లో ఉన్న సామాన్ కానీ ఇంట్లో ఉన్న రెంటర్స్ కానీ వాళ్ళందరూ ఖాళీ చేపియాలండి. ఎందుకంటే చెప్పలేము, అంటే
ఖాళీ చేపిస్తేనే అది సేఫ్టీ పరంగా కూడా మంచిదండి. ఎందుకంటే లేబర్ వర్క్ చేస్తూ ఉంటారు, అక్కడ వేరే ఇతర ఏదైనా సిమెంట్ కానీ ఇవన్నీ ఉంటే పిల్లలకైనా వాళ్ళకైనా ఇబ్బంది అండి. సో కంపల్సరీ ఖాళీ చేయాల్సిందే అండి. ఖాళీ చేస్తేనే అప్పుడే ఈ లిఫ్టింగ్ ప్రక్రియ కానీ ఏదైనా వర్క్ కానీ చేయడానికి ఉంటుంది. సో అయితే ఇప్పుడు మీ లిఫ్టింగ్ ప్రక్రియలో జాకీలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో జనరల్గా అవన్నీ ఎక్కడ నుంచి తయారు చేస్తూ ఉంటారు? సో జనరల్గా మనకు కార్లలో మోటార్ వెహికల్స్లో ఉండేటువంటి జాకీలు ఇవి సపరేట్ అనుకోవచ్చా? లేదండి, ఇది డిఫరెంట్ జాక్స్ అండి. ఇవి మేము స్పెషల్గా మేము తయారు చేయించిన జాక్స్ అండి. ఇవి వచ్చేసి మేము జలంధర్ పంజాబ్ నుంచి చేపిస్తామండి. ఒక్కొక్క జాక్ వచ్చేసి 90 టన్ 80 టన్ బేరింగ్ కెపాసిటీ ఉంటుందండి. సో నార్మల్గా మోటార్ వెహికల్లో ఉండే జాక్స్ అనేది ఇందులో యూజ్ చేయలేమండి. సో ఇవి సపరేట్ జాక్స్ అండి. సపరేట్గా మేము ఇంత పరిమాణంలో ఇంత లోడ్ బేరింగ్ కెపాసిటీ ఉండాలన్నట్టు మేము సపరేట్గా డిజైన్ చేసుకున్న జాక్స్ అండి అవి. సో జనరల్గా ఈ ఇంటిని ఎవరైతే హౌస్ లిఫ్టింగ్ చేసినటువంటి ఇల్లు ఉంటుందో దానిపైన మళ్ళీ ఎక్స్ట్రా ఫ్లోర్స్ నిర్మించుకునేటువంటి అవకాశం ఉందా? 100% అండి, చేసుకోవచ్చు అండి. సపోజ్ ఎవరైనా గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు లిఫ్టింగ్ చేయించుకుందామన్న వాళ్ళు లిఫ్టింగ్ చేయించుకున్న తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి మాడిఫికేషన్ అయినా చేసుకోవచ్చు అండి. సో దానిపైన మనము ఏదైనా G+1 కానీ G+2 అయినా కన్స్ట్రక్షన్ చేస్తాం. ఎందుకంటే బేసికల్గా మనం ఇచ్చే ఫౌండేషన్ అటువంటిదండి, చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండడం వల్ల మీరు సపోజ్ గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, దాని మీద ఇంకొక ప్లస్ ఫ్లోర్ యాడ్ చేసుకుందాం అనుకున్నారు, దాన్ని మీరు డూప్లెక్స్ చేసుకుందాం అనుకున్నారు. సపోజ్ డూప్లెక్స్ చేసుకుంటే లోపల ఉన్న స్లాబ్ని మనము డెమాలిష్ చేయాల్సి వస్తుంది, అంటే ఒక హోల్ అనేది క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఆ హోల్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండి. చాలామంది కస్టమర్స్ మా దగ్గర చేయించుకున్న వాళ్ళు చాలామంది డెమాలిషన్ చేసుకున్నారు, అంటే ఏమన్నా మాడిఫికేషన్ చేసుకోవాలంటే రూమ్స్ మాడిఫికేషన్ కానీ స్లాబ్ మాడిఫికేషన్స్ కానీ చాలా మటుకు చేసుకోవచ్చు అండి. 100% మీరు ఫ్లోర్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో అంటే కొన్ని రోజుల క్రితం జరిగిన ప్రమాదం గురించి మీకు తెలిసే ఉంటుంది. సో అది ఒక ఇల్లు అనేది ఒక పక్కకు ఒరగడం జరిగింది. సో దానికి మెయిన్గా రీజన్స్ ఏంటి? వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోలేదంటారు? సో మెయిన్గా మెయిన్ థింగ్ వచ్చేసి వాళ్ళు ప్లింత్ బీమ్ పైనుంచి లిఫ్ట్ చేశారు అనుకుంటా అండి. ప్లింత్ బీమ్ పైనుంచి కారణం. ఇంకొకటి ఏంటంటే కింద కాంక్రీట్ బెడ్ వేసుకోలేదు. మెయిన్గా ఇంకొకటి ఏంటంటే సపోజ్ డ్యామేజ్ అయినా కానీ కనీసం ఇంటి వాళ్ళనైనా వాళ్ళు ఖాళీ చేయించి ఉండాల్సింది. ఇంటి వాళ్ళని ఖాళీ చేయించారు కాబట్టి ఇంత వాటికి నష్టం వచ్చిందని నేను అనుకుంటున్నాను. మెయిన్గా కింద ఏంటంటే కాంక్రీట్ బెడ్ అనేది వాళ్ళు ప్లేస్ చేయలేదు. ఆ కాంక్రీట్ బెడ్ ఏదైతే ప్లేస్ చేసి ఉంటారో బీమ్ కింద నుంచి లిఫ్ట్ చేసి ఉంటారో అప్పుడు ఈ డ్యామేజ్ కానికుండా. ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసి ఆ హౌస్ ఇంకా లిఫ్టింగ్ స్టార్ట్ అవ్వలేదండి, ఓన్లీ పిల్లర్ కటింగ్ బేస్లోనే ఉండే కాబట్టి ప్రమాదము అంటే కొంచెం తక్కువ అయింది. సో అంటే ఆ సంస్థ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు కొంచెం టైం ఇవ్వండి, బిల్డింగ్ని సెట్ చేస్తామని కూడా చెప్పారు. అలాంటి సాధ్యం అంటారా? అది బేసికల్గా అదంటే ఒకసారి స్ట్రక్చర్ని చూసి చెప్పగలుగుతామండి. బేసికల్గా అది కింద మొత్తము బీమ్ నుంచి లిఫ్ట్ చేయలేదు కాబట్టి పైన ఓన్లీ వాల్స్ నుంచి లిఫ్టింగ్ అనేది పెట్టారు కాబట్టి అది మ్యాక్సిమం కాకపోవచ్చు, కానీ ఒకసారి మేము వెరిఫై చేయాలండి దాన్ని. సో జనరల్గా ఇప్పుడు ఆ బిల్డింగ్ వరకు పక్క బిల్డింగ్ మీద పడడం జరిగింది. సో జనరల్గా ఈ లిఫ్టింగ్ ప్రక్రియ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు పక్క బిల్డింగ్కి ఎలాంటి డ్యామేజ్ కాకుండా? సో బేసికల్గా మేము ఒక ఇంటికి ఎంత సెట్ బ్యాక్ ఉన్నదని మేము చెక్ చేస్తామండి. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా లిఫ్టింగ్ చేస్తుంటే ఆటోమేటిక్గా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికి తెలిసిపోతుందండి. తెలిసిపోయినప్పుడు వాళ్ళకు కూడా మేము ఎవరైనా సరే సైట్లోకి రాకుండా ఉండడానికి సేఫ్టీ గేర్ కానీ సేఫ్టీ ఎక్విప్మెంట్ కానీ ఇక్కడ నో కాషన్ బోర్డ్స్ కానీ ఇవన్నీ కానీ మేము ప్లేస్ చేస్తామండి. సో ఈ పక్క బిల్డింగ్ ఏదైతే ఉంటుందో అది గ్యాప్ కూడా మేము చూసుకుంటామండి. ఆ పక్క బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి ఏమైనా అటాచ్మెంట్స్ ఉన్నాయా, ఏమన్నా బై ఛాన్సెస్ ఉంటే ఏమైనా అనుకోని సంఘటన ఏమైనా అయితే ఎవరికి ఇబ్బంది ఉండకుండా ఉండడానికి మేము ముందు చర్య జాగ్రత్త తీసుకుంటామండి. అన్నీ చూస్తాం మేము. సో అయితే ఈ ప్రక్రియ చేసుకోవాలనుకున్న ఇంటి ఓనరు ఏమైనా పర్మిషన్ తీసుకుంటా అంటే జనరల్గా హైదరాబాద్లో అయితే GHMC పర్మిషన్ కానీ అలాంటివి ఏమైనా తీసుకుంటూ ఉంటారా, ఎట్లా ఉంది? సో బేసికలీ ఇప్పుడు ఈ వర్క్ వచ్చేసి రెనోవేషన్ కిందనే ఉంటుందండి. దీనికి పర్మిషన్ అనేది ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ అంటే ఇప్పుడు న్యూ టెక్నాలజీ వచ్చిందండి, చాలా దేశాలలో ఉంది. ఇప్పుడు చైనాలో ఉంది అండి, ఒక 5 ఫ్లోర్స్ బిల్డింగ్ అనేది వాళ్ళు ఏంటంటే మూవింగే చేస్తారు. బ్రిటన్లో చేస్తారు, జర్మనీలో చేస్తారు, చాలా మట్టుకు ఉందండి టెక్నాలజీ. అక్కడ కూడా వుడెన్ హౌసెస్ అయినా కానీ అవైనా కానీ కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి. అవి ఎందుకంటే అవి చెప్పలేము, క్లైమేటిక్ కానీ అక్కడ సాయిల్ కండిషన్స్ కానీ ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ కొన్ని ఫెయిల్ అవుతుంది. సో ఈ పర్మిషన్ గురించి వస్తే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంటే కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని GHMC వాళ్ళు కానీ KTR సార్ గారు కానీ వాళ్ళు కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని దీనికి ఒక రెగ్యులరైజేషన్ తీసుకొస్తే మేము ఇంకా హ్యాపీ అవుతామండి. ఇంకా మేము జనాలకు సర్వీసు మోటో కింద మేము సేవ్ చేయవచ్చు అండి చాలా హోమ్స్ని. ఇప్పుడు చాలా మటుకు హైదరాబాద్లో కానీ తెలంగాణ కానీ వరంగల్లో కానీ ఎక్కడైనా కానీ చాలా మటుకు లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయండి. ఇప్పుడున్న ప్రజెంట్ కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ వచ్చేసి చాలా పెరిగిపోయిందండి. 1800 నుండి 2000 రూపీస్ దాకా పర్ SFT ఉంది. ఇప్పుడు ఎవరైతే నార్మల్ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది అఫోర్డ్ చేయలేకపోతున్నారు ఈ న్యూ కన్స్ట్రక్షన్ అని. సో ఇప్పుడు ఈ లిఫ్టింగ్ చేసుకుంటే ఆల్మోస్ట్ బిల్డింగ్ లైఫ్ కూడా ఒక 50 ఇయర్స్ కానీ ఒక 40 ఇయర్స్ కానీ 100% పెరుగుతుంది. సో అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఒక ఫీట్ లిఫ్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మీ దగ్గర వర్క్ చేసేటువంటి వర్కర్స్ ఉంటారు, వాళ్ళంతా కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు.
అవునండి. మేము మా టీమ్ ఏదైతే ఉందో మేమందరికి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామండి. సో, వాళ్ళు హైలీ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్సే ఉంటారండి. సో, నార్మల్‌గా ఒక బిల్డింగ్ లిఫ్ట్ చేయాలంటే ఒక 1 మంత్ పడుతుందండి. ఒక సింగిల్ స్టోర్ బిల్డింగ్ అయితే ఒక 20 డేస్, ఒక G+2, G+3 బిల్డింగ్స్ అయితే ఒక 2 మంత్స్ అనేది టైం పడుతుంది. ఆ టైమ్ టేకింగ్ ప్రాసెస్‌లో నార్మల్‌గా ఒక మినిమమ్ మేము 2 ఫీట్ లిఫ్ట్ చేస్తామండి. 2 ఫీట్ నుంచి 7 ఫీట్ వరకు లిఫ్ట్ చేసుకోవచ్చండి. సపోజ్ ఒక 2 ఫీట్ లిఫ్ట్ చేసుకుంటే ఒక 20 డేస్, ఒక 30 డేస్ పడుతుందండి. అదే 6 ఫీట్ అనుకోండి ఒక 2 మంత్స్ అనే టైం అనేది మేము తీసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ హౌస్ లిఫ్టింగ్ ప్రక్రియను ఎవరైతే చేయించుకోవాలనుకుంటూ ఉంటారో వాళ్ళంతా ముందుగా అక్కడ ఉన్నటువంటి సాయిల్ టెస్ట్ చేసుకోవాలి. అంతేకాకుండా ఆ బిల్డింగ్ సంబంధించినటువంటి స్ట్రెంత్కి సంబంధించినటువంటి టెస్ట్ కూడా దానికి ఎవరైతే ఈ హౌస్ లిఫ్టింగ్ చేస్తారో ఆ సంస్థ వాళ్ళు చేస్తారని కూడా నాగేందర్ గారు అయితే చెప్తూ ఉన్నారు. సో బహుశా మొన్న జరిగినటువంటి ప్రమాదం అక్కడ ఉన్నటువంటి సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల, సో సరైనటువంటి అంచనా వేయకపోవడం వల్ల బిల్డింగ్ సంబంధించినటువంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నిక్ ఉపయోగించడం వల్ల అలాంటి ప్రమాదం జరిగి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని నాగేందర్ గారు అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఇలాంటి ప్రక్రియలో దాదాపుగా ఇంటిని ఒక 6 నుంచి 7 ఫీట్ల వరకు లిఫ్ట్ చేశామని, సో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియలు అంటే మెయిన్గా బీమ్ నుంచి ఇంటిని హైట్ పెంచేటువంటి ప్రక్రియ ప్రారంభించినట్లయితే చాలా సేఫ్గా ఇంటి హైట్ను పెంచుకునేటువంటి అవకాశం ఉందని కూడా నాగేందర్ గారు అయితే చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి సో ఎలాంటి అనుమతులు ఇప్పటివరకు అయితే అంటే ఇదంతా కూడా రెనోవేషన్ కింద వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు కూడా ఎవరు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్మిషన్స్ తీసుకోవడం జరగలేదని, ఇక ముందు ఇలాంటి ప్రక్రియ ఎవరైతే చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి సంబంధించి ఒక ప్రభుత్వం నుంచి అనుమతి ఇచ్చేటువంటి విషయాన్ని పరిశీలిస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన అయితే వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సునీల్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.